వేదపాద శివస్తోత్రం. వేదపాదం అంటే ప్రతి శ్లోకంలో చివరి పాదం వేదవాక్యం. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. కొన్ని శ్లోకాలు వరుసగా శివుని మీద ఉంటాయి. ప్రతి శ్లోకానికి చివరి పాదం ఒక వేదవాక్యం ఉంటుంది. కనుక ఆ స్తోత్రం అంతా చదివితే వేదపారాయణ చేసినంత ఫలితం లభిస్తున్నది. ఆ జైమిని ఎలా రచించారంటే, ఒక సంధ్యా సమయంలో ఆ జైమిని ఈ క్షేత్రానికి వెళ్ళారట తన యొక్క శిష్యులతో సహా. ఆ జైమిని వెళ్ళేటప్పటికల్లా ఆ జైమిని యొక్క తపోబలం చేత, అతని యొక్క పూర్వపుణ్య విశేషం చేత నటరాజుకు అనుగ్రహం కలిగి అక్కడ తాను చేసే నాట్యం చూపించేట. జాగ్రత్తగా వినండి, ఇక్కడ వాళ్ళ కోసం ఆయన నాట్యం చేయలేదు, అక్కడ తాను చేసే నాట్యం వాళ్ళకి చూపించాడు. వాళ్ళు చూడగలిగారనమాట. అంటే నిత్యం అక్కడ ఆయన నాట్యం చేస్తాడు, అది చూడగలిగే దృష్టి ఆయన ఇవ్వాలి. అది ఇవ్వకపోతే చూడలేం. అది చూడగలిగేలాగా జైమిని అనుగ్రహించాడు. హఠాత్తుగా ఆయన యొక్క దివ్యనాట్యాన్ని చూసిన వెంటనే పరవశించి జైమిని మహర్షి ఈ దివ్యమైన స్థుతిని రచించాడు. దాని పేరు వేదపాదస్తవం. ఇందులో శివతత్వం అంతా ప్రతిపాదింపబడి ఉంటుంది. ఒక అద్భుతమైన విశేషం అది. అది పఠన మాత్రం చేతనే దివ్య ఫలితాలను ఇవ్వగలిగేటువంటి స్తోత్రం ఇది. జైమిని చేసిన వేదపాదస్తవం.